మీరు ఇంతకు ముందు అన్నారు కాలుష్య ప్రదేశాల్లో పనిచేయటం వల్ల ఎక్కువగా ఈ రోగం బారిన పడతారు అని. చాలామంది గనుల్లో ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయంటారా? శారీరకంగా వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోయిన పరిస్థితుల్లో, అలాగే అమ్మం లాంటివి బాగా పేరుకున్న వాళ్ళకి ఈ యొక్క సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాధి బారిన పడుతుంటారు. కొందరికైతే అస్తమా లాంటి సమస్యలు రావడం, కొందరికి బ్రాంకైటిస్ లాంటి సమస్య రావడం, కొందరికి ఇస్నోఫీలియా లాంటి సమస్యలు రావడం, కొందరికి ఈ యొక్క ఊపిరితిత్తుల నాళాలు వాపులు రావడం, ఒక్కోసారి అక్కడ దుంకలు అంటే ఈ యొక్క సందులు పడడం, ఒక్కొక్కసారి అవి నల్లగా బాగా పాడైపోవడం. చూడండి, ధూమపానం చేసే వాళ్ళకి లంగ్స్ మొత్తం అక్కడున్న వ్యవస్థ అంతా నల్లగా బాగా మారిపోయి మనకు గాలి సరఫరా సక్రమంగా తీసుకొని శరీరానికి అందించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి అందరికీ ఒకే విధమైన వ్యాధి రాకపోయినా సరే కొంతమందిలో ఈ యొక్క ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు ఏర్పడుతుంది. దీన్నే ఆంగ్లంలో తీసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్ అని చెప్పని అంటారు. అంటే ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్లో ఇతర కారణాలు కూడా ఉంటాయి. అయితే ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు ఏర్పడడం ఈ ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్కు రెండిట్లోనూ ఒకే రకమైన సమస్యలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఈ యొక్క ILD సమస్యగా కూడా తీసుకోవచ్చు. మరి ఈ ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు ఏర్పడినప్పుడు వాటి లక్షణాలు ఏ విధంగా బయటపడతాయండి? ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు ఏర్పడిన వాళ్ళకి శ్వాసక్రియ సక్రమంగా జరగదు. అంటే ఎక్కువ సమయం తీసుకోవాల్సిన గాలిని తక్కువ సమయంలోనే తీసుకుంటుంటారు. అంటే కనీసం ఒక సెకనుకు మనం తీసుకోవాల్సిన గాలి కంటే ఈ యొక్క ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు ఉండే వాళ్ళకి ఒక సెకండ్లో తీసుకోవాల్సిన గాలి కంటే ఒక సెకండ్లో తక్కువ ప్రమాణంలో గాలిని తీసుకుంటారు. అందువల్ల శరీరానికి కావాల్సిన గాలి అంటే ఆక్సిజన్ సరిపడక, అందక ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు, కాలేయానికి సంబంధించిన సమస్యలు, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఇంకా కిడ్నీల మీద, ఇతర అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోయినప్పుడు ఆ యొక్క ప్రభావం మెదడు మీద, ఇతర అవయవాల మీద కూడా ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది. ఇంకా వీళ్ళకు తొందరగా ఆయాసం వచ్చేయడం, కొంత దూరం నడవగానే ఎక్కువ ఆయాసపడడం, అసలు నడవలేకపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాలేకపోవడం, మలబద్ధకం సమస్య. ఎన్ని రకాల ఔషధాలు వాడినా సరే ఈ మల విసర్జన అనేది సక్రమంగా జరక్క ఇబ్బంది పడుతుంటారు. మూత్ర విసర్జన కూడా ఒక్కోసారి సక్రమంగా జరగకపోతుంది. ఇతర అవయవాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.